ఢిల్లీ పేలుడు కేసులో పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు తేటతెల్లమైంది. ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. కారు నడిపిన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీకి బాంబుల తయారీలో శిక్షణ దాయాదీదే ఇచ్చింది. ఉగ్ర సంస్థలు పాకిస్తాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు ఆయనకు పంపినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. హంజుల్లా అనే జైషే మహ్మద్ హ్యాండర్ బాంబు తయారీ వీడియోలను అతడికి పంపినట్లు తెలుస్తోంది. 42 వీడియోలు వచ్చినట్లు విచారణలో అధికారులు భావిస్తున్నారు. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం. ఆ దేశం ఉగ్ర నాగులను పాలు పోసి మరీ పెంచుతోంది. ఎప్పుడు భారత్పై ఏ విధంగా దాడి చేయాలా అని పన్నాగాలు పన్నుతోంది. అందుకే ఆ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది. డైరెక్ట్ గా ఇండియాను ఎదుర్కొనే సత్తా లేక వేరే దేశాల సపోర్ట్ తీసుకుంటూ భారత్లోకి ఉగ్రవాదులను పంపుతోంది. ఆ ఉగ్ర నాగులు నిలువెల్లా విషం నింపుకొని ఉంటారు. అందరితో కలిసి ఉంటూ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని గోతికాడ నక్కలా ఎదురు చూస్తూ అదును చూసి కాటు వేస్తారు. మన అనుకున్న వాళ్ళపైనే దాడులకు దిగుతారు. మన దేశానికి ఇంట బయట వారితో ప్రమాదం పొంచి ఉంది. విషయాన్ని పసిగట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు ఆ ఉగ్ర నాగులను బయటకు లాగుతున్నారు. ఢిల్లీలో ఉగ్ర దాడులు చేయడానికి కొన్నేళ్లుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. 2022లో 3 ఉగ్ర డాక్టర్లు తుర్కియేలో పర్యటించిన సమయంలో ప్యాక్ హ్యాండ్లర్ అక్కడ వారు సిరియాకు చెందిన ఆపరేటివ్తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఉగ్ర కుట్రల గురించి నిందితులు టెలిగ్రామ్ యాప్లో చర్చించుకునేవారని, ఇతరులకు అనుమానం రాకుండా ఆయుధాలు, బాంబుల గురించి వంటకాల పేర్లను సీక్రెట్ కోడ్లుగా వాడేవారని అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలకు బిర్యానీ అని, ఉగ్ర ఘటనలకు అమలు చేయడానికి దావత్ అని కోడ్ నేమ్లను ఉపయోగించినట్లు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికైతే ప్లానింగ్ చేశారు. ఎలా ప్లానింగ్ చేశారంటే భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలలో బాంబ్ బ్లాస్టులు జరపాలి, ఆ బ్లాస్టులు కూడా ఆత్మాహుతి దాడుల ద్వారా చెయ్యాలి అనేటటువంటి ఒక దారుణమైనటువంటి స్కెచ్ అయితే వేశారు. ఎవరు వేశారు, ఎక్కడి నుంచి వేశారంటే పక్కనే ఉంది కదా పాకిస్తాన్, పక్కనే ఉన్నటువంటి దాయిది దేశమైన పాకిస్తాన్, అక్కడి నుంచే మొత్తం కార్యకలాపాలన్నీ కూడా నడిపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, లేకపోతే కీలకమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎంగేజ్ చేసుకున్నారు. ఏ విధంగా వారి మైండ్ సెట్లకి ఒకటే పంపించారు, మీరు పని చేయాలి మా కోసం, కానీ మా కోసం ఎందుకు పని చేయాలి అనుకుంటే మనమంతా కూడా ఒకటే లక్ష్యంగా పెట్టుకోవాలి. మన లక్ష్యం ఒకటే, మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతుందో ఆ అన్యాయం కోసం ఎదిరించాలి, బలిదానాలు ఇవ్వాలి. ఏంటో ఇవన్నీ కూడా విచిత్రమైనటువంటి రాక్షస ఆనందం అంటారు కదా, రాక్షస కోరికలు అంటారు. సో ఇటువంటివే మైండ్లోకి చాలామంది ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్లోకి ఎక్కించేసి, అలా ఎక్కించడమే ఆ 4 డాక్టర్లు. అందులో మొన్న చూసాం డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేసి చాలా స్పష్టంగా అతను చెప్పినటువంటి మాటలు, అన్యాయాలకు ఎదిరించాలి, ఎలాగైనా సరే ప్రాణాలు తెగించైనా సరే చనిపోవడానికి కూడా వెనుకాడకుండా ఎవరైతే విశ్వాసాలను మోసం చేస్తూ ఉంటారో వారి కోసము బలిదానాలు ఇచ్చి విధ్వంసాలు సృష్టించాలి అనేటటువంటి ఒక ఎంబీబీఎస్ చదివినటువంటి మూర్ఖపు ఆలోచనతో ఆ ఉమర్ అయితే ఆ వీడియోని చేయించారు. ఓకే, అతను ఒక్కడేనా, ఒక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆ మహిళా విభాగంలో మహిళలు టెర్రరిస్టులుగా మారి ఆత్మాహుతి దాడులకు పాల్పడడానికి ఏకంగా ఒక డాక్టర్ని నియమించారు అనుకుంటే పరిస్థితి ఎలా ఉంది? మన దేశంలో ఉంటూ, మన గాలి పీలుస్తూ, మన తిండి తింటూ, ఇక్కడే బ్రతికి, ఇక్కడే పుట్టి, ఇక్కడే బ్రతికి, ఇక్కడే పెరుగుతున్న వీళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి ఉగ్రవాదులకు సహాయ సహకారాలు చేయడం. సో ఖచ్చితంగా కూడా ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు, విచారణ అయితే మొదలుపెట్టారు. రైట్, థ్యాంక్ యూ మధు.